ఈరోజు మనం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాము. అయితే విషయం ఏమిటంటే ఈరోజు జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉంది. ఈ సందర్భంగా మనం జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడదాం. అంటే తెలంగాణ గురించి ఏదైనా ప్రత్యేకంగా ఏమైనా చెప్పగలుగుతారని ప్రయత్నం చేద్దాం సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. బాగున్నారా సార్? చెప్పండి సార్, మీరు అయితే తెలంగాణ దినోత్సవం సందర్భంగా ఎలాంటి ముఖ్యాంశాలు ఏమైనా చెప్పగలుగుతారు? తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఉత్సవాలు ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇక్కడ ఉత్సవాలు, తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ఏర్పాటు చేయబడ్డాయి. గౌరవనీయులు శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు మనకు ముఖ్య అతిథిగా వారు వస్తున్నారు. వారు జెండా ఆవిష్కరణ మరియు ఇతర కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. కావున ఏదైతే తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగిందో దానిని గుర్తుంచుకొని ఆ రోజు శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు తదితరులందరూ కూడా అమరవీరుల స్తూపానికి నివాళులు కూడా అక్కడ పూలతో నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి వారి త్యాగాలను, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఎంతమంది అయితే బలిదానాలు చేసుకున్నారో వారి త్యాగాలను గుర్తు చేసుకోవడం జరుగుతుంది. మరి అట్లాగా త్యాగాల పునాదుల మీద ఏర్పాటు చేయబడ్డటువంటి తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1గా ఉంచడానికి తెలంగాణ ఉద్యోగులుగా, ప్రజలుగా మనం అందరం పాటుపడాలని, మరి రాష్ట్ర అవతరణ సందర్భంగా మీ అందరికీ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా తెలంగాణ యువత కావచ్చు, విద్యార్థులకు కావచ్చు సార్, ఏదైనా ప్రత్యేకంగా ఏమైనా మెసేజ్ చెప్పగలుగుతారా సార్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా? విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలను వాటన్నిటిని ఉపయోగించుకొని నిరుద్యోగులైతే ఉద్యోగాలు సంపాదించుకోవడం కానీ, లేతే రాజీవ్ ఏదైతే కిరణాలు ఉన్నదో వాటిని కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలోని పేదలకు ఇందిరమ్మ ఇల్లు కానీ, ఈ అన్ని కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. వాటన్నిటిని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా నేను విద్యార్థులకు అదేవిధంగా నిరుద్యోగులకు కోరడం జరుగుతుంది. సార్, ఇదే విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న పథకాలలో కానీ ఎంతవరకు వాళ్ళకు వస్తున్నాయి, దాన్ని బట్టి ఎవరెవరకు ఏమైనా మిస్ అయిన వాళ్ళకు కూడా ఏమైనా మెసేజ్ చెప్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా మొత్తం రాష్ట్రం లోపల, కామారెడ్డి జిల్లా లోపల ముందుంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఉదాహరణకు ఇందిరమ్మ ఇల్లు యొక్క మంజూరు లోపల రాష్ట్రం లోపల 2వ స్థానంలో ఉన్నాం. అదేవిధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో కూడా 4వ స్థానంలో ఉన్నాం. కొన్ని విషయంలో పేమెంట్లో కూడా 2వ స్థానంలో ఉన్నాం. అట్లా అన్ని రంగాల్లో కూడా కామారెడ్డి జిల్లాను అగ్రగామిగా ఉంచేందుకు జిల్లా కలెక్టర్ గారి యొక్క నాయకత్వంలో కూడా ఇక్కడ ఉద్యోగస్తులందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. సార్, ఇంకొక లాస్ట్ చివరిగా ఒక విషయం ఏంటంటే సార్, మనము అంటే ఇప్పుడు ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా కొన్ని మంజూరు పత్రాలు ఇస్తున్నారని చెప్తున్నారు. అంటే ఏవేవి చేయగలుగుతున్నారు కావచ్చు? ఇందిరమ్మ ఇల్లు మరియు రాజీవ్ దానికి సంబంధించిన నిరుద్యోగులకు సంబంధించినటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్, అదేవిధంగా భూభారతి చట్టం ద్వారా లబ్ధి పొందినటువంటి లింగంపేట మండలం యొక్క ఆ యొక్క దరఖాస్తుదారులకు అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇదండి సార్, జాయింట్ కలెక్టర్ గారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. జిల్లాలోని యువకులు, విద్యార్థులు ఏదైతే రాజీవ్ వికాసం లోన్స్ ఉన్నాయో దాన్ని కూడా ఒకసారి సద్వినియోగం చేసుకోవాలి. అదే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఆ రోజు మంజూరు పత్రాలు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రాజీవ్ వికాసం దాని పత్రాలు కూడా ఇస్తారు. వాటిని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ పథకాలను అవలంబించుకోవాలని చెప్పి, అవలంబిస్తున్న ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేక శుభాకాంక్షలు కూడా తెలంగాణ ప్రజలకు బాగా, జిల్లా ప్రజలకు కూడా, ప్రత్యేక అధికారులకు అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలపడం జరిగింది. కెమెరామెన్ రాజుతో స్టాఫ్ రిపోర్టర్ మిర్జా ఆసిఫ్, కామారెడ్డి.